అందరికీ నమస్తే. మా అబ్బాయి ఎల్‌కేజీలో కమర్ది గ్లోబల్ స్కూల్‌లో జాయిన్ చేశామండి. ఇప్పటికి 2 ఇయర్స్ అవుతుంది. ఎల్‌కేజీ నుంచి యూకేజీకి వచ్చేసరికి ఎలా చదువుతాడో ఏంటో అనుకున్నాం. కానీ యూకేజీలో బాగా పికప్ అందుకున్నాడు. దానికి కారణం వాళ్ళ యొక్క మేనేజ్‌మెంట్, క్లాస్ టీచర్ పట్ల, వాడి పట్ల చూపిస్తున్న కేరింగు. అంటే మా అబ్బాయి అనే కాదు, అందరి పట్ల అలాగే ఉంటున్నారు టీచర్స్ అందరూ కూడా. అందువల్ల చాలా బాగా చదువుతున్నాడు. సెలబ్రేషన్స్ అవనివ్వండి, ఇందులో అవనివ్వండి, అన్నిట్లోనూ యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. వాటి యొక్క ప్రాముఖ్యత అనేది ప్రాక్టికల్‌గా తెలియపరచడం అనేది స్కూల్ యొక్క మేనేజ్మెంట్ చాలా చక్కగా చూపిస్తున్నారు. అది మాకు చాలా బాగా నచ్చింది. సరదాగా మా అబ్బాయిని 2 ఇయర్స్ అయిపోయింది కదా! ఇంకెందుకు వేరే స్కూల్‌కి వెళ్దామంటే, వాడనే సమాధానం ఏంటంటే, మన స్కూల్ మానేసి ఇంకో స్కూల్‌కి ఎందుకని అంటున్నాడు. అంటే మన అనే అభిప్రాయం వాళ్ళకొచ్చిందంటే, వాళ్ళకి ఎంత ఇష్టంగా వెళ్తున్నారో, ఎంత చక్కగా ఉంటున్నారో అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అలాగే ప్రిన్సిపల్ మేడం గారు చాలా చక్కగా ఈ యొక్క విద్యా సంస్థననేది చాలా చక్కగా చాకచక్యంగా తీసుకువెళ్తున్నారు. వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ మాకంటూ చాలా బాగా నచ్చింది. ప్రతీదండి, ఎన్విరాన్మెంట్ అవనివ్వండి, ఇండివిడ్యువల్ యాక్టివిటీస్ అవనివ్వండి, వాళ్ళ యొక్క రైమ్స్ కార్నివల్స్ అని ఇలాంటివన్నీ చాలా ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. కానీ చాలామంది పేరెంట్స్ ఏంటి ఇలాంటివి ఎక్కువ పెడుతున్నారు, ఏంటి చిన్నపిల్లలు వాళ్ళు చేయగలరా, చెందగలరా అంటారు. కానీ అవి ఉండాలండి. ప్రత్యేకంగా ఉంటేనే మనం ఇంటి దగ్గర అలాగా చేయలేమండి. ప్రతీదీ ప్రాక్టికల్‌గా మనం చూపించలేం. ఎందుకంటే మన బాధ్యత, మనం ఉండే ఇబ్బందులు, మనం ఉండే సిట్యుయేషన్‌లు బట్టి వాళ్ళకి ఏవి మనం చెప్పలేమండి. అది వాళ్ళ స్కూల్లో చెప్తున్నప్పుడు మనం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలండి. అంతేగాని మనం వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. దానివల్ల వాళ్ళకి ప్రాక్టికల్‌గా అర్థమవుతది ప్రతీదీ కూడా. ఇప్పుడు కలర్స్ డే అంటే ఏ కలర్ ఏంటనేది ఐడెంటిఫికేషన్ చేయగలిగే శక్తి వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్ అవుతది. అందువల్ల స్కూల్లో జరిగే ప్రతి ఈవెంట్ కూడా చాలా చక్కగా జరుపుతున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఎంచుకోవాలనుకునేటప్పుడు చిన్నప్పుడే మంచి స్కూల్‌లో జాయిన్ చేస్తే, విత్తనం ఫస్ట్ మంచి విత్తనం నాటితే ఎలాగైతే చెట్టు బాగా కాసి మంచి ఫలాలను ఎలాగైతే ఇస్తదో, స్టార్టింగ్ ఎల్‌కేజీ, యూకేజీలోనే మనం మంచి స్కూల్ ఎంచుకుంటే, వాళ్ళింక మనం చూడవసరం లేదండి. చాలా చక్కగా అభివృద్ధి చెందుతారు. స్టడీ కూడా బావుంటదండి. మనం చెప్పకపోయినా సరే వాళ్ళు మనకు చెప్తారు. చిన్న చిన్న తప్పులైనా సరే వాళ్ళే మనకు చెప్పగలిగే స్టేజ్‌లో ఉండేటువంటి స్కూల్‌లో మనం జాయిన్ చేయగలిగితే, మనం ఇంక వాళ్ళ పట్ల మనం చూసుకోవసరం లేదండి. నేను ఎల్‌కేజీ జాయిన్ చేసి సంవత్సరం అంతా స్కూల్‌తోనే జర్నీ చేశానండి. ఎర్లీ మార్నింగ్ దించడం గానీ, మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్ళి క్లాస్ రూమ్‌లో కూర్చోబెట్టి తినిపించడం గానీ, ఇవన్నీ 1 ఇయర్ పాటు నేను అబ్జర్వ్ చేశానండి ఎల్‌కేజీ అంతా. యూకేజీ వచ్చేసరికి కొంచెం పెద్దయ్యాడు కదని చెప్పి తినిపించడం అది చేయలేదు గానీ, మిగతా అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇవన్నీ ఒక ఎత్తైతే, చిన్న పిల్లల్ని చూసుకోవడంలో ఆయాలు చూపిస్తున్న శ్రద్ధ మాత్రం చాలా ఎక్సలెంట్ అండి. ప్రతి అబ్బాయితో కూడా చిరాకు పడకుండా చక్కగా తినిపిస్తారు. వాళ్ళు అనకూడదు గానీ ఏవైనా చిన్న చిన్న వాంతులు అవనివ్వండి, ఇంకా సంథింగ్ చిన్నపిల్లలకి మనకు తెలిసిందే. ప్రతీది ఎలా ఉంటారు ఏంటనేది. అవన్నీ కూడా చాలా చక్కగా చూసుకుంటూ వాళ్ళని స్కూల్ పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతూ చాలా చక్కగా చూసుకుంటున్నారు. ఈ మేనేజ్మెంట్ ఇదంతా ఒక ఎత్తైతే వీళ్ళందరినీ ఒకే తాటిలో ఏకతీటిలో నడపడంలో ప్రిన్సిపల్ మేడం అనేవారు చాలా చక్కగా చూస్తున్నారు. ఇదే గాని కంటిన్యూ అయితే రానున్న 2, 3 ఇయర్స్‌లో ఎస్కాట్‌లో నంబర్ 1 అవడంలో ఈ స్కూల్ మనం నంబర్ 1 చెప్పుకోవచ్చు. తప్పకుండా నంబర్ 1 స్థాయికి వెళ్తుంది. థాంక్ యూ అండి.